ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. మన ప్రభు యొక్క దీవెనలు, మన దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. శ్రేష్టమైన సమయంలో యెషయా గ్రంథంలో నుంచి ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. శ్రేష్టమైన మాట, ఆదరణకరమైన మాట. దేవుని పిల్లారా, దేవుని వాక్యానుసారంగా ఆ దేవుని యొక్క కృపను బట్టి వారి జీవితాలు నడిపించుకున్న వారి జీవితాల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయండి. దేవుని బిడ్డలారా, ఆటంకాలు రావని నేను చెప్పను. ఎందుకంటే క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు, అవమానాలు, నిందలు వస్తాయి. అయినప్పటికీ దేనికి మనం భయపడకూడదు. యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలో మన ఎదుట రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదండి. దేవుని బిడలారా, శ్రేష్టమైన సమయంలో నేను ఒక చిన్న అంశాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఇశ్రాయేలీయులు, యూదులందరూ భయపడుతున్నారు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు సవాలు విసురుతున్నాడు. ఇదిగో ఎవరొస్తారో రండి, ఇదిగో ఎవరు వచ్చినా నేను చంపేస్తాను అని సవాలు విసురుతున్న సందర్భంలో చిన్న బాలుడైన దావీదు అంటాడు, ఒక ఇంకా చెప్పాలంటే అద్భుతమైన మాట పలుకుతాడండి. జీవము గల దేవుని సైన్యమును నిరాకరించుటకు ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు. దేవుని బిడలారా, దేవుని శక్తి చేత వారికి విరోధముగా రూపింపబడుచున్న ఆయుధంగా ఉన్న ప్రత్యర్థిగా ఉన్న గొలియాతును దావీదు హతమార్చాడు. ఈరోజు వాక్యానుసారంగా మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ గొలియాతు సాతానుకు సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నాడండి. సమస్య అనేది దేవుని బిడ్డలారా అనేక రకాలుగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే సాతానుగాడు డైరెక్ట్గా వచ్చి మనల్ని ఎదుర్కోలేడండి. సాతానుగాడు ప్రత్యామ్నాయంగా మనుషులను, వస్తువులను, పరిస్థితులను వాడుకొని మనల్ని బలహీనపరచాలని చూస్తాడండి. అయితే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంది, దేవుని యొక్క కటాక్షము నీకు తోడుగా ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి నేను దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నా, నేను దేవుని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటున్నా, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వ్యతిరేకతలు నువ్వు ఆలోచనలో ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ మనిషి అయినా, ఏ వ్యాధైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ అవమానమైనా, ఏ కష్టమైనా దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడే తప్ప మన చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నీకు ఎటువంటి అడ్డుకట్లున్నా, అడ్డుబండలున్నా, అవాంతరాలున్నా నజరేయుడైన యేసయ్య వాటన్నిటిని తొలగిస్తాడు. దేనికి భయపడక విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా నడుస్తూ దేవుని కృపతో ముందుకెళ్ళండి. మీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధము నాశనమైపోతుంది. అటు రీతిగా దేవుడు ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకటిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని విన్నారో వారందరూ దీవించండి అయ్యా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని వాగ్దానం చేస్తున్నారయ్యా. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారి జీవితాల్లో అయా అనారోగ్యము కానీ, అప్పులు కానీ, ఇంకా ప్రభా ఏ సమస్య, ఏ అవమానం, ఏ నింద, అయా ఏ పరిస్థితిని బట్టి వారు అయా సాతాను కబంధ హస్తాల్లో ఉన్నారో నా తండ్రి, వారికి విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆనాడు బాలుడైన దావీదు ఎదుటనైనా గొలియాతును హతమార్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలయ్యా. అటు రీతిగా నీ పిల్లలైన వారికి తోడుగా ఉండి నీ అండ దండ, నీ కృప, నీ కటాక్షం, నీ కరుణ వారికి తోడుగా ఉంచి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్.